అదిగో వస్తుంది కదా, దాన్నే అడుగు. ఏంటత్తయ్య పిలిచారంట? ఏమీ లేదే, నువ్వేవైనా తప్పావా అని. అమ్మమ్మ, ఏంటి అడగడం? నేను పల్లెటూరు దాన్ని, ఇలాగే అడుగుతాను. నీకు అభ్యంతరం అయితే నువ్వే అడుగు. అనుమానం వచ్చింది నీకే కదా. అసలు దేని గురించి అత్తయ్య? భయపడాల్సిందేం లేదమ్మా. ఇది ఎలా అడగాలో నాకు కొంచెం మొహమాటంగానే ఉంది. నీకేమైనా పుల్లగా తినాలనిపిస్తుందా? కడుపులో ఏవైనా వికారంగా ఉందా? అలా ఏం లేదత్తయ్య. అసలు ఎందుకు అడుగుతున్నారు? ఓసి పిచ్చిదానా, పెళ్ళైన ఆడపిల్లని ఇలా అడిగారంటే దానికి ఇంకో అర్థం ఉంటుందే. ఏంటత్తయ్య మీరు అడిగేది? నన్ను అపార్థం చేసుకుంటున్నారా? అపార్థం చేసుకోవడం ఏంటి భాను? నువ్వు పెళ్ళైన ఆడపిల్లవి. ఇన్నాళ్ళు మీ జీవితానికి నేను అడ్డుగా నిలబడ్డాను. రెండు నెలలుగా నువ్వు కార్తీక్ ఇంటికి దూరంగానే ఉన్నారు కదా. ఇప్పుడు నువ్వు ఒంట్లో నలతగా ఉందంటే ఏదైనా శుభవార్త చెప్తావేమోనని ఆనందంగా అడుగుతున్నానంతే. అంతేకాని నువ్వు తప్పు చేసావని మాత్రం కాదు. లేదత్తయ్య, మీరు కోడలుగా యాక్సెప్ట్ చేసే వరకు నేను ఆయనకి భార్యగా దగ్గర అవ్వనని మీకెప్పుడో మాటిచ్చాను. ప్రాణాలైనా ఇస్తాను కానీ మాట తప్పను. భార్యాభర్తల బంధం దేవుడు వేసింది. ఈ జంట వీళ్లేనని ఎప్పుడో రాసుంటారు. వాళ్ళని విడదీసేటువంటి శక్తి ఎవరికీ ఉండదు. ఒకవేళ మీరిద్దరూ ఒక్కటైనా అది తప్పు కాదు భాను. ఆ రోజు నేనలా మాట్లాడానంటే అది నీ తప్పు కాదు. అలా మాట్లాడటం అనేది నా తప్పు అవుతుంది. అప్పుడెందుకో ఏదో మాయకమ్మినట్టు అలా ప్రవర్తించాను. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే నేనేనా ఇంత ఫూలిష్గా బిహేవ్ చేశాను అనిపిస్తుంది. వద్దత్తయ్య, బాధ పెట్టే ఆ గతాన్ని తలుచుకోవద్దు. మీరందరూ సంతోషంగా ఉండాలని నేను చూస్తాను. మీరు బాధపడితే నేను భరించలేను. ఇంకా ఈ నలత అంటారా, ఏదో అలసిపోయి వచ్చింది కానీ మీరు అనుకున్నట్టు కాదు. ఏం లేదు భాను, కుటుంబం అంతా ఒక్కటయ్యేసరికి మనవడు మనవరాలు ఉంటే బాగుంటుందని నా మనసు కనిపించింది. అందుకే కొంచెం ఆపుకలే కడిగేశాను. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి అమితమైన ఇష్టం. అయినా నాకు ఇచ్చినటువంటి మాట కోసం మీరిలా నిలబడ్డారంటే నిజంగానే నాకు ఆశ్చర్యంగా ఉంది. తప్పుగా అనుకోకమ్మా. పర్వాలేదత్తయ్య. సరే, ఇది నా ఊహ అయ్యుండొచ్చు, కానీ తొందరలో నా ఊహని నిజం చేస్తే నాకు సంతోషం. ఓసే బాను, పెళ్లికి ముందు తల్లి అయితే తలదించుకోవాలే, కాని పెళ్ళయ్యాక తల్లి అయితే తలదించుకోక్కర్లేదు. మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తానని చెప్పి మాటిచ్చి వెళ్ళి మీ అత్తగారికి. ఫోటోకి నవ్వినట్టు ఆ నవ్వేంటే? అసలే మల్లెపూలు పట్టుకుని వాడి తిరుగుతున్నాడు. తొందరగా నెల తప్పి మనవన్నో మనవరాలనో మా చేతుల్లో పెట్టు. ఎస్ఐ గారు, ఇప్పటికే చాలా ఆలస్యమైందండి. ఎప్పుడు చూసినా దొరుకుతారు, పట్టుకుంటాం అంటున్నారు. ఇంకా పట్టుకోకపోతే ఎలా అండి? మీరు పట్టుకోకపోతే చెప్పండి. ఎట్టి పరిస్థితిలో వాడిని నేను వదిలే ప్రసక్తే లేదు. వాడిని ఎలా పట్టుకోవాలో నాకు తెలుసు. సరే ఎస్ఐ గారు,
ఉంటాను. కాఫీ తీసుకో అన్నయ్య. ఎవరి గురించి అన్నయ్య పోలీసులతో అంత సీరియస్గా మాట్లాడుతున్నావు? ఇంకెవరి గురించమ్మా? వరుణ్ చంపిన ఫేక్ డాక్టర్ నరసింహ గురించి. వదిలే పార్దు. అయిపోయిందేదో అయిపోయింది కదా, ఇక దాని గురించి ఆలోచించడం ఎందుకు? అలా ఎలా వదిలేస్తాం అత్తయ్య? వాడెవడో తెలిస్తేనే కదా మిమ్మల్ని ఎవరు చంపాలనుకున్నారో తెలిసేది. అసలు వరుణ్తో ఈ నాటకం ఆడించింది ఎవరో తెలిసేది. నిజమే మమ్మీ, వరుణ్ ప్రాణాలు తీయించారంటే వాళ్ళెవరో తెలుసుకోవాలి, లేదంటే ప్రమాదం మన పక్కనే ఉంటుంది. ఇప్పుడు మనమంతా ప్రశాంతంగానే ఉన్నాం కదా, మళ్ళీ గొడవలన్నీ అవసరమా? మనకేం గొడవలు ఉంటాయి అత్తయ్య? కానీ మన మధ్య ఇలా చిచ్చు పెట్టాలనుకుంటున్న వాళ్ళు ఎవరో ఏంటో తెలియాలి కదా. ఎవరో అన్నయ్య కంపెనీలో పనిచేసే ఒక అతను మిమ్మల్ని చంపాలనుకున్నాడంటే వాడెవడో మనకు తెలియాలి కదా. ఆ వరుణ్ ఎక్కడ నోరు విప్పుతాడో అని వరుణ్ని చంపేశారు. ఆ అజాతశత్రువు ఎవరో మనకి తెలియాలి అంటే ఆ ఫేక్ డాక్టర్ నరసింహ మనకి దొరకాలి. అప్పుడు అన్ని నిజాలు బయటకు వస్తాయి. మన శత్రువు ఎవరో కూడా మనకి తెలుస్తుంది కదా అత్తయ్య. ఏమైంది నీలిమా? పొలవారింది, వెళ్ళి మంచినీళ్ళు తాగేస్తాను. భాను, భాను కూర్చో. పర్వాలేదు అత్తయ్య, నేను ఈ ట్రే కిచెన్లో పెట్టేసి వస్తాను. ఎక్కడున్నావు? వెంటనే నేను ఎక్కడున్నానో అక్కడికి రావా? దొరికావు నీలిమా. నీ నిజ స్వరూపం ఏంటో ఇప్పుడే అందరికీ చూపిస్తాను. నీలిమా,